హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్రెక్ బాను ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసరికి ఏంటంటే మా ఇంట్లో రొయ్యల పచ్చడి మేము ఎలా చేసుకుంటాం ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలామందికి ఇది ఎలా చేయాలి ఏంటనేది తెలుసు, కానీ మా ఇంట్లో ఎలా చేసుకుంటాం ఏంటనేది చాలా సింపుల్గా ఈజీలో అయితే నేను మీకు చూపిస్తాను. ప్లీజ్ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఫస్ట్ మీరు రొయ్యలు తీసుకొచ్చి రొయ్యలు బాగా వాష్ అయితే చేసేసుకోండి. తర్వాత ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ ఇవైతే ఆయిల్ ఏమీ లేకుండా జస్ట్ నార్మల్ ఫ్రై అయితే చేసుకోండి. ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకోండి. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అన్న నీసు వాసన ఏమి రాకుండా ఉండాలి అంటే మీరు రొయ్యలు కడిగేటప్పుడే అందులో పసుపు, సాల్ట్ వేసి అయితే వాష్ చేసుకోండి. మనకి ఎటువంటి నీసు వాసన అలాంటివి అయితే ఏమీ రాదు. కొంచెం పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉండిద్ది. నాన్ వెజ్ పికిల్స్ అంటే మ్యాక్సిమం ఎవరింట్లో అయినా సరే ఎక్కువ రోజులు అయితే ఉండవని నేను అనుకుంటున్నాను. ఎంతమందికి నాన్ వెజ్ పికిల్స్ ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఆల్రెడీ మనం వాష్ చేసి పెట్టుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఆ ఫ్రాన్స్ని మనం ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేసినా గట్టిగా అయిపోయిద్ది, తక్కువ ఫ్రై చేసినా పచ్చడి అనేది నిలవ ఉండదు. చాలామందికి పచ్చడి మనం వీడియోస్లో చూసినా లేదు అంటే ఎవరైనా చెప్పినా సింపుల్ ఇంతేగా అని అనుకుంటాము. కానీ ఇలాంటి చిన్న చిన్నవి తెలుస్తేనే ఆ పచ్చడి అనేది కరెక్ట్గా అనేది వస్తుంది, ఎక్కువ రోజులు అనేది నిల్వ అనేది ఉండిద్ది అన్నమాట. ఈ ప్రాన్స్ అనేవి గట్టిగా ఫ్రై చేయకూడదు, అలా అని చెప్పి తక్కువ ఫ్రై చేయకూడదు. కరెక్ట్గా పచ్చడికి సరిపోడైతే ఫ్రై చేయాలి. లైట్, మరీ లైట్ కాదు, మరీ డార్క్ బ్రౌన్ కాదు, మెరిల్ బ్రౌన్ వచ్చే వరకు మనం ఈ రొయ్యలను అనేది ఫ్రై చేసుకోవాలి. మేమైతే బాగా చిన్న రొయ్యలే తీసుకున్నాము, ఎందుకంటే ఎప్పుడు పెద్ద రొయ్యలు ఆల్రెడీ ట్రై చేసేసాము. ఒకసారి చిన్న రొయ్యలు ఎలా ఉంటాయి ఏంటి, పచ్చడికి ఎలా ఉంటాయి ఏంటని ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసాము. పచ్చళ్ళు ఆబ్వియస్గా పచ్చళ్ళలో వేసేసరికి రొయ్య అనేది ఫ్రై అయ్యేసరికి రొయ్య అనేది ఇంత చిన్నది అయిపోయింది. పచ్చళ్ళలో అది ఊడే కొద్దీ ఇంకా చిన్నదైద్దేమో అనుకున్నాము, కానీ అలా అయితే ఏమీ అవ్వలేదు, అంతా బాగానే ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆ రొయ్యలు ఫ్రై అయిపోయాక నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా మనం ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ డైరెక్ట్గా అయితే వేయకూడదు, ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పసుపు అయితే వేసుకోండి. కొంచెం అంటే అదే మీ పచ్చడి క్వాంటిటీకి సరిపడా పసుపు అయితే వేసుకోండి. మనం మామిడికాయ పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ ఇవేంటంటే పచ్చివే వేసేస్తాం అన్నమాట. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళకి అలా కాదు, అన్నీ ఫ్రై చేసుకొని వేస్తేనే కొన్ని నీసు వాసన రాకుండా ఉంటే టేస్ట్ కూడా బాగుండిద్ది, పచ్చడి కూడా తొందరగా పాడవకుండా ఉండిద్ది. అల్లం వెల్లుల్లిపై బాగా ఫ్రై అయ్యాక ఇందాక ఆల్రెడీ మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్లో అయితే వేసేసేయండి. ఈ రెండు బాగా మిక్స్ చేసి ఒక 10 to 5 minutes అయితే ఫ్రై చేసుకోండి. రొయ్యలు ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో అయితే బాగా ఫ్రై చేసుకోండి. ఒక 10 minutes ఫ్రై చేసుకుంటే సరిపోయిద్ది. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అంతా ఆ రొయ్యలకి పట్టేటట్టు ఇలా దగ్గరుండి కొంచెం మిక్స్ చేస్తూ స్లిమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోండి. ఎందుకు అంటే హైలో పెట్టి ఫ్రై చేస్తాం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఊరికి అడుగు పట్టేస్తుంది కాబట్టి సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిపోయిన అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లు ఈ రొయ్యలన్నీ ఫ్రై అయిపోతాయి కదా, ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం చల్లారాక కారం, పసుపు, సాల్ట్, స్టార్టింగ్లో చెప్పాను కదా ధనియాలు, చెక్క, లవంగాయ, యాలక్కాయ బాగా మనం మామూలుగా ఫ్రై చేసుకున్న మిక్సీ పట్టుకున్న ఆ పొడి అనేది ఇప్పుడు ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఆవాల పొడి నాన్ వెజ్ పచ్చళ్ళకి అయితే ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, చాలా అంటే చాలా లైట్గా అయితే వేసుకోండి. జస్ట్ ఆవకాయ ఫ్లేవర్ రావడం కోసం, నాన్ వెజ్ పచ్చళ్ళకి ఎక్కువ అవసరం. మీకు ఇప్పుడు వీడియోలో బౌల్ చూపిస్తున్నాం కదా, ఈ బౌల్ నిండా మేము కారం అయితే తీసుకున్నాము, దాని సకానికి సాల్ట్ అయితే తీసుకున్నాం అన్నమాట. ఇవన్నీ వేసి బాగా మనం మిక్స్ అనేది చేసుకోవాలి. నిమ్మకాయ ఎప్పుడు పిండాలి అంటే మనం రొయ్యలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తాం కదా, కొంచెం హీట్ అనేది ఉండిద్ది, బాగా చల్లారిపోయాక నిమ్మకాయ అనేది పిండాలి. వేడి మీద పిండేస్తే పచ్చడి పాడైపోయింది, అసలు మనకి టేస్ట్ అనేది ఏమీ తెలియదు అన్నమాట.
కలిపేటప్పుడే మనం సాల్ట్, కారం సరిపోయిందా అని చెప్పి ఇప్పుడు చూసినా కూడా ఇప్పుడు మనకేమి అర్థం కాదు. నిమ్మకాయ మనకి ఒక 40 మినిట్స్, హాఫ్ అన్ అవర్‌లో మొత్తం చల్లారిపోయిద్ది. చల్లారిపోయాక నిమ్మకాయ పిండి నెక్స్ట్ డే గానీ, లేదు అంటే ఒక 2 అవర్స్ తర్వాత గానీ ఒకసారి టేస్ట్ అయితే చేయండి. మీకు సాల్ట్ సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా, ఏది సరిపోకపోయినా అయితే ఏసుకోవచ్చు. మాకైతే కరెక్ట్‌గా సరిపోయినాయి. మేమైతే ఏమి ఏయవసరం లేదు. ఫస్ట్ టైమ్ చేసాము మేము ఈ రొయ్యల పచ్చడి అనేది. కానీ బానే వచ్చింది. నెయ్యి ఓన్లీ రొయ్యల పచ్చడనే కాదు, ఏ పచ్చడైనా సరే అప్పుడు తింటే టేస్ట్ అయితే కొంచెం అంతైతే బాగోదు. ఎందుకంటే ఆ రొయ్యలకనేది ఆ కారం, ఉప్పు అదంతా మసాలా బాగా పట్టాలి కదా! ఒక 2 డేస్ అయ్యాకైతే తిన్నాము. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.